హలో, అందరికీ నమస్తే. ఈరోజు నేను బొబ్బరి వడలు వేస్తున్నానండి, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బొబ్బరి వడలు చేస్తున్నాను. ముందుగా మనం బొబ్బర్లు నానబెట్టుకోవాలి. 1 గంట 2 గంటలు చక్కగా నానిపోతే తొందరగా కూడా నానిపోతాయి. మనం రాత్రుల్లో నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇవి మనం గంట ముందన్న నానబెట్టుకోవచ్చు. అందులో సన్నగా అల్లం ముక్క వేసుకోవాలి కట్ చేసి. తర్వాత దాంట్లోనే 2 కానీ 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. నేను ఎక్కువ వేయట్లేదండి, మా పాప తిందో. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి. దాంట్లోనే మళ్ళీ మనం రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. దాంట్లోనే జీలకర్ర వేసుకోవాలి. అంతేనండి, నేను సోడా గట్ట ఏం వేయట్లేదు. వేయకపోయినా వడలు చాలా బాగా వస్తాయి. అలా మిక్సీ పట్టుకోవాలి అన్నీ. కొంచెం మనకు కచ్చపచ్చగానే ఉండాలి, క్రిస్పీగా బాగుంటుంది తినడానికి. చాలా బాగుంటాయండి. అప్పుడప్పుడు మినప వడలు మాత్రమే కాదండి, ఇలా బొబ్బరి వడలు కూడా వేసుకోవచ్చు. ఇవి తెల్ల బొబ్బర్లు. ఇంకా దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి. చిక్కుడుకాయ ఇత్తులతో కూడా వడలు వేసుకోవచ్చు అండి. అవి నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడు కొంచెం నేను బియ్యపు పిండి వేస్తున్నాను అన్నమాట. కొంచెం వేస్తున్నా. నాకు కొంచెం బియ్యపు పిండి వేసిన దానివల్ల అంటే కొంచెం ఇంకా టేస్టీగా ఉంటాయి. కొద్దిగా వేసుకోవాలి. మనం ఇప్పుడు ముక్కుల్లో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఆ లోప అది వేడెక్కుతూ ఉంటుంది. పక్కన కొత్తిమీర ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాం కదండి, అది వేసుకోవాలన్నమాట. అంతే. ఇక నేను వాటర్ ఏం పోయట్లేదు. పిండి అది కొంచెం తడిగానే ఉంటుంది కదా, అందులో కలిసిపోతుంది బియ్యం పిండి. అలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా కలపాలి, ఉండలు లేకుండా. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఉండలు గట్టా ఉంటే పేలుతాయి, జాగ్రత్తగా చేసుకోండి. అలా నేను కలిపినట్టే కలపండి, ఉండలు ఉండకూడదు. మంచిగా కలుపుకోవాలి సాఫ్ట్గా. మనం ఇవి మైదా పిండి లాగా ఉండదు, ఇది చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. అలాగే మినపొళ్ళు వేసుకుంటాం కదండి, మినపొళ్ళలో కూడా అయితే మనం ఎలా వేసుకుంటామో దీంతో కూడా అలాగే వస్తాయి. ఇవి క్రిస్పీగా ఉంటాయి, రుచిగా ఉంటాయి, హెల్త్ కూడా మంచిది. పిల్లలకు పెట్టాలి ఒక్కసారన్నా, కనీసం వారంలో ఒకసారన్నా చేసుకోవాలి. ఆయిల్ అసలు ఎక్కువ మనకు చేతికి తగలదు ఇలా వేసుకుంటే. నేను ఉప్పు చెక్ చేస్తున్నానండి, తక్కువైందా ఎక్కువైందని. నాకు కొంచెం తక్కువ అనిపించింది, ఇంకా కొంచెం వేస్తాను అన్నమాట. అలా చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. అలా వేసిన తర్వాత మొత్తం ఉప్పు కలుపుకోవాలి. అప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే కనీసం ఇవి 4 రోజులకు ఒకసారి చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేరు. మనం అంతా
దాని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు, కానీ చేసుకొని తినాలి ఫ్రెండ్స్. ఇవి చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఇందాక నూనె పోసుకొని పెట్టుకున్నాం కదండి, అది వేడెక్కిపోయి ఉంటుంది. మనం ఇప్పుడు చేతికి ఆయిల్ కానీ నీళ్ళ పదిన కానీ పెట్టుకొని అలా వడల్లాగా వేసుకోవాలన్నమాట. చూసారా, అలా వేసేసుకొని ఇదొకటి ట్రిప్ అన్నమాట. సేమ్ మనం మినపళ్ళు కూడా వేసుకుంటాం కదా, గారెలకు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఫస్ట్ నేను మామూలుగా సింపుల్గా వేస్తున్నా, సెకండ్ వాయిలో గారెలాగా వేస్తాను అన్నమాట. ఎక్కువ మనం గ్యాస్ ఎక్కువ పెట్టి ఫ్రై చేయకండి, కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. లోపల కూడా బాగా ఉడికిపోతుంది. మీరు ఎక్కువ గ్యాస్ పెట్టుకున్నారంటే లోపల ఉడకదు, పచ్చిగా ఉంటుంది. చూసుకొని చేసుకోండి ఫ్రెండ్స్. నేను అన్ని హెల్దీ ఫుడ్డే పెడతానండి. నేను ఇంట్లో చేసుకునేటి ఏవైనా కానీ మీతో షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్. తక్కువ గ్యాస్ పెట్టి మనం ఫ్రై చేస్తే లోపల బాగా ఉడికిపోతుంది, క్రిస్పీగా కూడా వస్తాయి. అలా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, తీసి మనం పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వడల్లాగా వేసి చూపిస్తాను అన్నమాట. కొంచెం చేతికి పదిన పెట్టుకొని నీళ్ళ పదిన పెట్టి వడలాగా వేస్తున్నా. అదిగోండి, అలా వేయంగానే నూనెలో అలా మరుగుతో నూనెలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఫ్రెండ్స్. పైన చెల్లుతుంది మళ్ళీ చేతి మీద, జాగ్రత్త. చూసారా, వడల్లాగానే వస్తున్నాయి కదా, తీసాక ఇంకా మంచి సూపర్గా కనబడతాయి అన్నమాట. తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడన్నా మనకు రైస్ తినాలనిపించకపోయినా ఇలా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఎర్రగా కాల్చేసాను కదా, అది ఆ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అంతేనండి, నేను దాంట్లో కలర్ ఫుడ్స్ వేయలేదు, ఏమీ వేయలేదు. మీకు మీ ముందాలే చూపించి వేసాం కదండి. మనం వేసేటప్పుడు వైట్గా ఉన్నాయి, తీసేటప్పుడు కలర్ చూసారా చేంజ్ అయిపోయింది. అంతేనండి, సింపుల్గానే మా బుడ్డదానికి ఇచ్చేసాను అన్నమాట. చట్నీతో అయినా తినవచ్చు, అలాగే టమాటా సాస్తోనైనా తినవచ్చు. మన సాంబార్లో కూడా తినవచ్చండి, మర్చిపోయాను చెప్పడం. ఇంకిపల్లి చట్నీతో కూడా బాగుంటుందండి, కొబ్బరి చట్నీతో కూడా బాగుంటుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.